నమస్కారం. ఇతిహాసాల మూలాల్లోకి వెళ్లే మన ఈ ప్రయాణంలోకి స్వాగతం. ఈరోజు మనం రామాయణ మహాకావ్యానికి నాంది పలికిన ఆరంభఘట్టం అదేనండి, పుత్రకామేష్టి యాగం పూర్తి కథను, దాని లోతైన విశ్లేషణను తెలుసుకోబోతున్నాం. అసలు ఆ మహాకావ్యం ఎలా మొదలైంది, దాని వెనుకున్న ఆసక్తికరమైన నేపథ్యమేంటి అనేది చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి వెళ్ళిపోదాం. సంతానం లేని ఒక రాజు చేసిన తీవ్రమైన ప్రార్థన ప్రపంచ గమనాన్నే మార్చేసే ఒక మహా అవతారానికి ఎలా దారితీసింది అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం కదూ. కేవలం ఒకే ఒక్క ప్రార్థన ఎంతటి అపారమైన మార్పును తీసుకువచ్చిందో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా మనం అయోధ్య రాజు దశరథుని బాధ గురించి మాట్లాడుకోవాలి. అయోధ్యను ఎంతో ధర్మబద్ధంగా, సుభిక్షంగా పాలిస్తున్న దశరథ మహారాజుకు అన్నీ ఉన్నా తన తరువాత రాజ్యాన్ని ఏలే వారసుడు లేడన్న ఒక భరించలేని బాధ మనసును తొలిచేస్తూ ఉండేది. ఆయనకు కౌసల్య, కైకేయి, అలాగే సుమిత్ర అని ముగ్గురు భార్యలు. ఎన్నో ఏళ్లుగా రకరకాల పూజలు, వ్రతాలు చేసినా వారికి సంతానం కరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఆ రాజ్యం మనుగడకే అతిపెద్ద సంక్షోభంగా మారిపోయింది. సరిగ్గా ఇలాంటి తీవ్రమైన సంక్షోభ సమయంలోనే దశరథుడు ఒక కీలకమైన అడుగు వేశాడు. పుత్రకామేష్టి యాగం చేయడానికి సిద్ధమయ్యాడు. ఎటూ పాలుపోని ఆ పరిస్థితుల్లో మహారాజు తన కులగురువైన వశిష్ఠ మహర్షిని ఆశ్రయించాడు. అప్పుడు వశిష్ఠుడిచ్చిన సలహా ఏంటంటే, మహారాజా, మీరు గనక పుత్రకామేష్టి యాగం చేస్తే ఆ దేవతల అనుగ్రహంతో మహాత్ములైన కుమారులు తప్పకుండా జన్మిస్తారు. బహుశా ఈ ఒక్క మాట దశరథునిలో మళ్లీ ఆశలు చిగురించేలా చేసిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు చాలా వేగంగా ఒక పండుగ వాతావరణంలో జరిగిపోయాయి. అయోధ్యానగరం మొత్తం అద్భుతంగా ముస్తాబైంది. దేశ నలుమూలల నుండి ఉద్దండులైన పండితులు, రాజులు తరలివచ్చారు. మహాతపస్వి అయిన ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో అత్యంత భక్తిశ్రద్ధలతో ఈ మహాయాగం మొదలైంది. పవిత్రమైన వేద మంత్రాల నాదంతో ఆ యాగశాల పరిసరాలన్నీ మార్మోగిపోయాయి. యాగం ముగింపు దశకు చేరుకుంది. అసలు ఉత్కంఠ అంతా ఇక్కడే ఉంది. అగ్ని నుండి ఒక దివ్య పురుషుడి ఆవిర్భావం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఎన్నో రోజుల నిరంతర యాగం తర్వాత ఆఖరి రోజున అకస్మాత్తుగా అగ్నికుండం నుంచి ఒక ప్రకాశవంతమైన దేవపురుషుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన చేతిలో ఏముందో తెలుసా? దివ్యమైన పాయసంతో నిండియున్న ఒక బంగారు పాత్ర. దశాబ్దాల నిరీక్షణకు సాక్షాత్తు దేవుడు ప్రసాదించిన వరమది. మరి ఆ దివ్యపాయసాన్ని ఏం చెయ్యాలి? ఆ దేవపురుషుడు ఆ పాయసం పంపిణీ గురించి ఒక స్పష్టమైన ఆదేశం ఇచ్చాడు. ఆ పాయసాన్ని భార్యలకు పంచమని ఆయన నిర్దేశించాడు. అయితే దీని వెనుక చాలా ఖచ్చితమైన, ఆసక్తికరమైన లెక్క ఉంది. దశరథుడు ఎంతో భక్తితో ముందుగా సగభాగాన్ని తన పెద్ద భార్య కౌసల్యకు ఇచ్చాడు. ఆ తర్వాత కొంత భాగాన్ని కైకేయికి ఇచ్చాడు. మిగిలిన భాగాన్ని సుమిత్రకు ఇచ్చి ఆ తరువాత ఇంకా కొంచెం మిగిలి ఉంటే దాన్ని మళ్లీ సుమిత్రకే అందజేశాడు. ఈ పంపిణీ విధానమే ఆ తరువాత జన్మించే పిల్లల స్వభావాన్ని, వారి మధ్య ఉన్న అనుబంధాన్ని నిర్ణయించింది. అలా పాయసం స్వీకరించిన కొన్ని నెలలు గడిచాయి. ఇక దశాబ్దాల ఎదురుచూపులు ఫలించి అయోధ్యలో ఆనందఘడియలు రానే వచ్చాయి. రామాయణం మహాగాథ ప్రారంభమైంది ఇక్కడే. ఇది మనకు ఏం స్పష్టంగా వివరిస్తుందంటే, ఆ పాయసం పంపిణీకి ఈ జననాలకు మధ్య ఉన్న సంబంధం ఎంత అద్భుతంగా సరిపోయిందో చూడండి. కౌసల్యకు సాక్షాత్తు శ్రీరాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు జన్మించగా పాయసాన్ని రెండుసార్లు స్వీకరించిన సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని ఇద్దరు కవలలు జన్మించారు. ఈ జననాల వార్తతో అయోధ్యా నగరమంతా మునుపెన్నడూ ఎరిగిన సంబరాల్లో మునిగిపోయింది. ఆకాశం నుండి దేవతలు పుష్పవర్షం కురిపించారని చెబుతారు. సంగీతాలు, నృత్యాలు, దానధర్మాలతో ప్రజలంతా ఆనందంతో ఇవాళ అయోధ్యకు నిజమైన వెలుగు వచ్చింది అని జయజయధ్వానాలు చేశారు. అప్పుడే ఋషులు ఒక గొప్ప సత్యాన్ని వెల్లడించారు. శ్రీరాముడు కేవలం ఒక బాలుడు కాదు, ఈ భూమిపై ధర్మాన్ని స్థాపించడానికి వచ్చిన సాక్షాత్తు మహావిష్ణువు అవతారమే అని వివరించారు. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన అత్యంత కీలకమైన విషయమేమిటంటే, ఈ కథలోని ముఖ్య నీతి. అసలు ఈ ఆరంభ ఘట్టం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మూడున్నాయి. మొదటిది, స్వచ్ఛమైన భక్తితో చేసిన ప్రార్థన ఎన్నటికీ వృధాపోదు. రెండవది, ధర్మమార్గంలో నడుస్తూ ఓర్పుతో వేచి ఉండేవారికి దేవుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
ఇక మూడవది, మనలోని సంకల్పం నిజాయితీగా ఉంటే దైవమే స్వయంగా సాయం చేయడానికి ఆ మార్గాన్ని చూపిస్తుంది. మరి ఒకే ఒక దివ్య యాగం ద్వారా ఒకే లక్ష్యంతో జన్మించిన ఈ నలుగురు సోదరులు రాబోయే కాలంలో ధర్మాన్ని ఎలా స్థాపించబోతున్నారు? వారి ప్రయాణం అప్పటి ప్రపంచ గతిని ఎలా మార్చబోతోంది? రామాయణపు అసలైన మహాప్రయాణం ఇక్కడి నుండే మొదలవుతుంది. ఈ చారిత్రక ఘట్టాల గురించి మరింత లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తిని ఈ ఆరంభం మనలో ఖచ్చితంగా కలిగిస్తుంది కదూ?